ఫోటోస్ అనుకుంటా. నిన్నటి రోజున మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ పైన మరి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ వారు అనంతపురం విచ్చేసి మరి గతంలో వాసిరెడ్డి పద్మ గారు కేసు పెట్టినటువంటి ఒక నోటీసును మరి పోలీస్ అధికారులు గోరంట్ల మాధవ్ గారికి నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గోరంట్ల మాధవ్ ఆ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన లేని ఆరోపణలు చేస్తూ మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా జనసేన డిప్యూటీ సీఎం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన మరి అసత్య వాక్యాలు చేస్తూ మరి రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, గోరంట్ల మాధవ్ నీ పైన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అవి నాకు సంబంధం లేదు, నాకు పైన మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ నా మీద కుట్రలు పడుతున్నాయని చెప్పేసి నీ ఉద్దేశంతో నువ్వు నిరూపించుకోవాలి. కానీ నువ్వు ఏదో రాష్ట్రంలోనో మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలోనో హైప్ కావాలని సోషల్ మీడియాలో నీకు నోటుకు వచ్చిన వాక్యాలు చేయడం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదే విషయంలో మరి ఈరోజు కూటమి నాయకులందరూ కూడా మరి జిల్లా ఎస్పీ గారికి ఈ అంతర్యుద్ధం అనే పదం వాడకూడడం జరిగింది కాబట్టి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు మేమందరం కూడా మరి విన్నపం ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గోరంట్ల మాధవ్ ఒకటే చెప్తున్నాం, నీకు చేతనైతే మా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంతో కలిసి నువ్వు ముందుకు రావాలి. కానీ నీకు నోటుకు వచ్చిన వాక్యాలు మాట్లాడడం మీకు సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీ పద్ధతి మార్చుకోకపోతే ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కూడా నీ తరిమి కొట్టేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుపు చేసుకుంటున్నాం.